హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయట. సో మరి ఈరోజు రిలీజ్ అయ్యాయి. సో మరి దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుందాం. ఏ సైట్లో వెళ్ళాలి, ఎక్కడ మనకు హాల్ టికెట్స్ దొరుకుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఏపీ టెట్, మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్లో ఏపీ టెట్ 2024 అని కొడితే మీకు ఇక్కడ ఫస్ట్ సైట్ వస్తుందండి. APTET.APCF అని, ఏపీ టెట్ అని. దీన్ని మీరు క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూపిస్తుంది, స్క్రోల్ అవుతుంది, ఏపీ టెట్ జూలై 2024 హాల్ టికెట్స్ రిలీజ్డ్. సో మరి ఏపీ టెట్ జూలై 2024 హాల్ టికెట్స్ రిలీజ్డ్ అంటున్నది. జూలై 2024 ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ 3/7, ఎండ్ డేట్ 3/8, పేమెంట్ మోడ్ కూడా ఆ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ అండ్ మాక్ టెస్ట్ అని ఉంది. హాల్ టికెట్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టెట్ జూలై 2024కి సంబంధించి ఆ టైంలో నాకు తెలిసి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. సో మరి మీకు ఇక్కడ ఏపీ టెట్ జూలై 2024 సంబంధించి క్యాండిడేట్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ వేసి మీరు ఇక్కడ లాగిన్ చేస్తే మీకు మీ హాల్ టికెట్ అనేది వచ్చేస్తుంది. సో మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ టెట్కి BEd కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి అప్లై చేసుకున్నట్టయితే టెట్ కూడా చాలా మంచిగా ప్రిపేర్ కండి. ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ వల్లనే మనకి టెట్లో మంచి స్కోర్ వస్తే దాని తర్వాత ఉన్న డిఎస్సి కూడా చాలా పనికొస్తుంది. ఇది టెట్లో ఎంత మంచి స్కోర్ ఉంటే డిఎస్సిలో అంత స్కోప్ ఉంటుంది. టెట్కి సంబంధించి 20% ఆఫ్ మార్క్స్ మనకి డిఎస్సిలో యాడ్ అయ్యే అవకాశం ఉందండి. సో మరి ఇక్కడ మనకి అప్లికేషన్ కూడా చూపిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్కి సంబంధించిన టెట్ క్లాసెస్, అలాగే మంచి ట్రిక్స్, ఎగ్జామ్లో ఏ విధంగా అపియర్ కావాలనేది మన ఛానల్లో మనము వీడియోస్ పెడుతూ ఉంటాం. కావున ఇప్పుడే ఈ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే టెట్కి సంబంధించి మొదటిసారి రాసేవాళ్ళు కానీ ఆల్రెడీ రాసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం రాసేవాళ్ళు కూడా కంపల్సరీ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక సువర్ణ అవకాశం. గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తూనే వేస్తూ వస్తుంది, కానీ ఛాన్స్ దొరికినప్పుడే వినియోగించుకోండి. మంచిగా ప్రిపేర్ కాండి. మరి ఇక్కడ సిలబస్ ఏముంది, నోటిఫికేషన్ ఏంటి అనేది కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వీలైనప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.